హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో సింపుల్‌గా ఇంట్లో చేసుకునే కొన్ని డెకరేషన్ ఐటెమ్స్ అయితే చూపించేస్తున్నాను. మనం వాడకుండా పడి ఉంటాయి కదా! అలాంటి బ్యాంగిల్స్ కావచ్చు, కొన్ని ఐటెమ్స్ ఉంటాయి కదా! వాటినైతే యూజ్ చేసి దివాళీ కోసం అయితే కొన్ని క్రాఫ్ట్ వర్క్స్ అయితే చేశాను. ఇలాంటి డెకరేటివ్ ఐటెమ్స్ బయట తీసుకోవాలంటే కొన్ని వందల్లోనే ఖర్చు అవుతుంది. వన్ డే కోసం ఎందుకని చెప్పేసి సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా కొన్ని క్రాఫ్ట్ వర్క్స్ అయితే చేశాను. క్లియర్‌గా చూపించేస్తాను. వన్ బై వన్ అయితే చూసేయండి. ముందుగా ఇలా పిన్స్ పెట్టుకోవడానికైతే ఇలాంటిదైతే వస్తది కదా! ప్లాస్టిక్‌ది. సో, అదొకటి తీసుకొని దానికైతే ఒక క్యారీ బ్యాగ్ అయితే తీసుకున్నాను. నేను బ్లూ కలర్ క్యారీ బ్యాగ్ అయితే తీసుకున్నాను. సో, ఆ షేప్‌లో ఈ విధంగా వచ్చేలాగా కట్ చేసుకొని గ్లూ అయితే అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకొని మనం వాటిపైన అయితే దీన్నైతే స్టిక్ చేసుకోవాలి. క్యారీ బ్యాగ్‌ని అయితే కట్ చేసుకున్నాం కదా! రౌండ్ షేప్‌లో దాన్నైతే స్టిక్ చేసుకోవాలన్నమాట. నేను 2 లేయర్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ కలర్ అనేది మనకి థిక్‌గా కనిపించాలంటే 2 ఆర్ 3 లేయర్స్ పెట్టినప్పుడు మాత్రమే థిక్‌గా కనిపిస్తది. ఇలా ఓల్డ్ బ్యాంగిల్ అయితే ఉంది కదా! సో, దాన్నైతే నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను. మీరైతే బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఇలా ఒక బ్యాంగిల్ అయితే ఉండిందని చెప్పేసి ఈ బ్యాంగిల్‌ని అయితే పెట్టుకున్నాను. మనకైతే ఇలా పెయిన్ రిలీఫ్ బామ్స్‌కి కానీ వేటికన్నా ఇలాంటివి అయితే వస్తాయి కదా! సో, వాటికి ఉన్నదైతే రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసి అయితే పెట్టుకోవాలి. ఇలా వత్తి పెట్టుకోవడానికైతే నా దగ్గర హెయిర్ క్లిప్ ఉంటుంది కదా! సో, దానిదైతే నేనైతే యూజ్ చేశాను. డ్యామేజ్ అయిన హెయిర్ క్లిప్‌దైతే ఒకటి ఉంటుంది కదా! జాయింట్‌ది అదైతే పెట్టుకున్నాను. తర్వాత మనకైతే అది బామ్‌దైతే ఉంది కదా! సో, దానిది పెట్టేసుకొని దాని చుట్టూ అయితే డాట్స్ పెట్టుకున్నాను. డిజైన్ చేసుకోవడానికైతే డాట్స్ అయితే పెట్టుకున్నాననమాట. ఇదొచ్చేసి గోల్డ్ కలర్‌లో ఉన్న 3D ఔటర్ లైన్ అనమాట. దాన్ని యూజ్ చేసి అయితే నేనైతే డిజైన్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే మనం క్యాప్ అనేది మిడిల్‌లో పెట్టుకొని ఎక్కడి వరకు వస్తదో అక్కడి వరకు అయితే పెట్టుకొని డాట్స్ అయితే పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకున్నాక మనకి ఇలా జిగ్‌జాగ్‌లో వచ్చే విధంగా అయితే ఆపోజిట్‌లో అయితే నేనైతే డాట్స్ పెట్టుకున్నాను. గ్యాప్ అయితే కొంచెం చూసుకొని పెట్టుకొని డైరెక్ట్‌గా ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. గోల్డ్ యూజ్ చేయడం వల్ల అది బ్యాక్‌గ్రౌండ్ అనేది మనకి బ్లూ కలర్‌లో ఉంది కాబట్టి హైలైట్ అవుతుందని చెప్పేసి బ్యాంగిల్ కూడా గోల్డ్ కలర్‌లో ఉంది కాబట్టి అలా పెట్టాను. సిల్వర్‌లో ఉంటే సిల్వర్‌లో పెట్టుకుంటే బాగుంటుంది. సో, ఫస్ట్ అయితే నేనైతే ఈ విధంగా అయితే లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత అయితే కుందన్స్ స్టిక్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నేనైతే ఇలా గ్లూ అయితే అప్లై చేశాను. నైట్ టైంలో కుందన్స్ లాంటివి అప్లై చేసి పెట్టుకున్నామంటే దివాళీ రోజు నైట్ అయితే లైటింగ్‌కి అవైతే కొంచెం షైన్ అవుతూ ఉంటాయి కాబట్టి బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే కుందన్స్ అయితే అప్లై చేస్తున్నాను. మనం ఏ కలర్ షేప్‌లో కానీ డిజైన్‌ని తగ్గట్టుగా మనం కుందన్స్ అయితే అప్లై చేసుకుంటే సరిపోతది. నా దగ్గర ఇలా రౌండ్ కలర్ కుందన్స్ అయితే ఉన్నాయి. సో, ఆ షేప్‌కి తగ్గట్టుగా అది పెట్టుకున్నాను. తర్వాత మిడిల్‌లో కూడా కొంచెం గ్లూ అయితే అప్లై చేసుకుంటున్నాను. గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా అయితే క్యాప్ పెట్టుకున్నామంటే మనం దియాస్ పెట్టుకోవడానికైతే హోల్డర్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా 2 హోల్డర్స్ అయితే నేనైతే రెడీ చేసుకున్నాను. సో, మధ్యలో వత్తి అయితే పెట్టేసుకొని దియాస్ అయితే వెలిగిస్తే సరిపోతుంది. సో, ఈ విధంగా మన దగ్గర వాడకుండా ఉన్న బ్యాంగిల్స్‌ని యూజ్ చేసి కానీ, ఏదైనా ప్లాస్టిక్ క్యాప్‌ని యూజ్ చేసుకొని కానీ, ఈ విధంగా అయితే మనమైతే హోల్డర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. కొంచెం కుందన్స్‌తో హైలైట్ చేసుకున్నామంటే, నైట్ టైమ్ అయితే లుక్ అయితే హైలైట్ ఉంటుందని చెప్పొచ్చు. ఈ విధంగా అయితే నేను క్యారీ బ్యాగ్‌ని అండ్ బ్యాంగిల్‌ని యూజ్ చేసి అయితే ఇలా హోల్డర్ అయితే రెడీ చేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉండింది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక క్యారీ బ్యాగ్ అయితే ఉంటది కదా! రెడ్ కలర్ క్యారీ బ్యాగ్ అదైతే తీసుకున్నాననమాట. దీన్నైతే మనం షేప్‌లో అయితే కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్‌లో పెటల్స్ అయితే కట్ చేసుకోవచ్చు. మనం ఎంత పెద్ద గార్లాండ్ ప్రిపేర్ చేయాలనుకుంటామో దాన్ని బట్టి అయితే పెటల్స్ అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి స్పాంజ్ ఉంటుంది కదా! స్పాంజ్ మీద అయితే ఇలా నీడిల్ అయితే పెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ నీళ్ళు పెట్టుకున్నామంటే మనం ఎట్ ఎ టైం ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకొని మళ్ళీ కిందికి గార్లాండ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చిన్న నీడిల్ అయిందంటే కొంచెం మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. పెద్దదయిందనుకోండి కొంచెం ఈజీగా అయిపోతుంది. సో, ఈ విధంగా అయితే గార్లాండ్ అయితే ప్రిపేర్ చేశాను. దీనికైతే నేను మల్టీ కలర్స్ యూజ్ చేశాను. ఓన్లీ రెడ్ కాదు. రెడ్, ఆరెంజ్ అండ్ బేబీ పింక్ షేడ్‌లో ఉన్న క్యారీ బ్యాగ్స్ అయితే తీసుకున్నాననమాట. సో, మనకైతే అవుట్‌పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. మనం డోర్‌కి అయితే ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక హ్యాంగింగ్ కోసం అని చెప్పేసి నేనైతే ఈ విధంగా మనకు బ్యాంగిల్స్ ఉంటాయి కదా! ఏమైనా డ్యామేజ్ ఉన్న వాడకుండా పడి ఉన్న బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదా! పనికిరాని బ్యాంగిల్స్. సో, వాటినైతే ఈ విధంగా అయితే నేనైతే ఊల్ తీసుకొని అయితే దాని చుట్టూ అయితే ఫిల్ చేసుకున్నాను. అలా ఫిల్ చేసుకున్నాక ఇలాంటి మనకు గోల్డెన్ కలర్ లేస్ అయితే దొరుకుతుందనమాట. ఇలాంటి లేస్ యూజ్ చేసేసి అయితే టై చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం ఫ్రంట్ బ్యాక్ అనుకుంటూ అయితే టై చేసుకోవాలి. టై చేసుకుంటేనే అది ఆగుతుందనమాట. లేదంటే ఊడిపోతుంది.
మనం టై చేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా అయితే టై చేసుకోవాలి. మీకు ఒకసారి అయితే క్లియర్గా చూపిస్తున్నాను, కావాలనుకుంటే స్లోగా అయితే చూసేసేయండి. ఈ విధంగా టై చేసుకొని మధ్యలో అయితే కరెక్ట్గా నాట్ అయితే వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్నామంటే అస్సలు ఊడదు. మనం చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే నేనైతే గ్లూ అప్లై చేసేసి నా దగ్గర ఉన్న మిర్రర్స్ అయితే అప్లై చేస్తున్నాను. మిర్రర్స్ అప్లై చేయడం వల్ల నైట్ టైం అయితే కొంచెం లైటింగ్కి అవి అయితే షైన్ అవుతుంటాయని చెప్పేసి చేసుకున్నాను. తర్వాత ఇలా మనం మల్టీ కలర్లో అయితే చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ఆల్టర్నేటివ్ అయితే చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ విధంగా పెట్టుకున్నాను. నా దగ్గర ఇలాంటి బాల్స్ అయితే ఉన్నాయన్నమాట. మామూలుగా మనకి ఆ పిల్లలకి బర్త్డేకి అయితే క్యాప్ వస్తుంది కదా, సో దానికైతే ఇలాంటి బాల్స్ ఉంటే నేనైతే తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బీడ్స్ కుచ్చుకొని తర్వాత అయితే ఈ బాల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. వైట్ అండ్ గోల్డెన్ కలర్లో ఉన్న బీడ్స్ అయితే యూజ్ చేశాను. ఒక ఆర్డర్లో అయితే ఫస్ట్ అయితే అనుకొని దానికైతే తగ్గట్టుగానే బీడ్స్ అయితే కుచ్చేసుకొని తర్వాత అయితే ఈ రింగ్స్కి అయితే టూ రింగ్స్ అలా జాయిన్ చేశాను. ఆల్టర్నేటివ్ కలర్లో అయితే నేనైతే బ్యాంగిల్ని అయితే ఫస్ట్ అయితే కుచ్చుకోవడానికి అయితే ఆర్డర్లో పెట్టుకొని తర్వాత చేసుకున్నాను. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఈ ఐడియాస్ మీకు ఎలా అనిపించాయి? నచ్చితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.